పుట్టినప్పుడు కూడా మన బారసాల చేసేటప్పుడు కూడా డప్పును కొన్ని ఊళ్ళలో వాయిస్తారన్న. ఉడుగు చెట్టుకు ఉయ్యాల గట్టి ఊగుమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చే వాడా తిరిగొచ్చే జోరాము కుందా రారా పరమానంద రాజా గోవింద. అదేవిధంగా పెళ్ళి అప్పుడు పెళ్ళిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా కొడతారన్న. ఇది డమ్ డమ్ కై డమాయ్ 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 డమ్. పెళ్ళిలో మళ్ళీ ఐరన్లు పెట్టేటప్పుడు ఆ ముత్తైదు అందరూ కలిసి పసుపు కుంకుమ పెట్టుకొని కుండలలో తీసుకో. ఆ టైంలో కూడా ఐరన్ డప్పు అని ఉంటుంది అన్న. ఐరన్లో డప్పు అని ఉంటుంది, సపరేట్ బీట్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఎక్కడైనా సరే బోనాలు చేస్తే ఒకటే జడ్జినకు జం. ఈ తెలంగాణలో మ్యాక్సిమం అంతటా బోనాల డప్పు మ్యాక్సిమం ఒకటే తిరుగుంటుంది అన్నది. ఇది బోనాల డప్ప అన్న. ఒకవేళ బోనాలలో సిగం రావాలంటే శివసత్తులు సిగం ఊగాలంటే దానికి కూడా దద్ద అంటే శాస్త్రీయత కోణంలో ఇట్లా కొడతా ఉంటే ఇక ఆటోమేటిక్గా పునగం వస్తుంది అన్న. అప్పుడు ఇక ఇది పోషమల డప్పు, ఎల్లమ్మ డప్పు, అన్ని డప్పులు ఇదే అన్న. బోనాల డప్పు ఇది. పీర్ల పండుగ కూడా అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిరగ కొడతారన్న. ఉదాహరణ నల్గొండ, మాబనారు, లేక రంగారెడ్డి ఈ ప్రాంతంలో అయితే ఇట్లా కొడతారన్న. అదే మా ఏరియా మా ప్రాంతంలో అయితే ఆల్వా చుట్టూ దుల ఆడుకుంటా అమ్మలక్కలు అద్భుతమైన పాటలు పాడుకుంటా మనోళ్ళు అమ్మలు ఒక దిక్కు ఆడతారు, అయ్యలందరూ ఒక దిక్కు ఆడతారు, యూత్ అంతా కలిసి ఒక దిక్కు ఆడతారు. అట్లా చాలా ఆల్వా చుట్టూ మంటలల్లో చాలా మంచిగా ఊర్లలో గమ్మత్తైన పండుగ. కుల మతాలు వర్గాలు లింగ భేదాలు మరిచి అందరూ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క నిప్పుల గుండం దగ్గరకు వచ్చి ఆడతారన్న. డప్పు ధరకు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తాడు, దానికి తగ్గట్టుగా పాటలు పాడతారు. ఇక 2 రోజులు ఆ పీర్ల పండుగ 9 రోజులు ఉంటుంది అన్న. 9 రోజులు ఆడుతూనే ఉంటారు ఆల్వ దగ్గర.